రండి రండి మనం వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ స్టోరీ పార్ట్ 2 చెప్పేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్. అది గ్లాస్ బ్రిడ్జ్ అయినా ఈఫిల్ టవర్ అయినా అవన్నీ అనవసరం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కన్ఫామ్గా ముగ్గు ఉండాలి. మెట్లంతా ముగ్గులతో కవర్ చేస్తారు. అట్లా ఉంటుంది మన తెలుగు వాళ్ళతోని. మేము 20 రూపీస్ వాటర్ బాటిల్ క్యారీ చేసాము. అది అలో లేదని చెప్పి ఆపేశారు. మరి ప్లాస్టిక్ అలో లేదో లేకపోతే ఏ వాటర్ బాటిల్ అలో లేదో నాకు తెలీదు. బ్రిడ్జ్ పైన ఓన్లీ మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి వచ్చే వరకు 8 మినిట్స్ మాత్రమే అలో చేస్తున్నారు. నాకైతే అది మాత్రం చాలా తక్కువ టైం అనిపించింది. ఒక 15 మినిట్స్ అయినా ఉంచితే బాగుండు అనిపించింది. కానీ వర్త్ అయితే ఉంది. వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ కూడా. బ్రిడ్జ్ పై నుంచి అయితే బీచ్ వ్యూ సూపర్గా ఉంది అసలుకి. అలా ఆ బ్రిడ్జ్ పైన ఉన్నంతసేపు గాల్లోనే ఉన్నట్లు అనిపించింది. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా భయపడుతున్నారు. కింద నడిచేస్తున్నామా లేకపోతే కిందన పడిపోతామేమో అని చెప్పి ఏడుస్తున్నారు కూడా. మనం ఆ బ్రిడ్జ్ ఎండింగ్లోకి వెళ్ళేసరికి కొంచెం గాలికి బ్రిడ్జ్ షేక్ అవుతుంది అనమాట. అప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలా భయపడ్డారు. మేము కూడా భయపడ్డాం అనుకోండి. బ్రిడ్జ్ దిగిన వెంటనే ఈ షాప్ ఉందన్నమాట రైట్ సైడ్. మేము టీ తీసుకున్నాము. అలాగే మా కృతిక పేస్ట్రీ అండ్ ఎగ్ పఫ్ తీసుకుంది. టేస్ట్ బాగానే ఉంది. ఇంతే వీడియో. మీరు వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.